దేవ సహాయం పిల్లే శ్రీ ఆదికేశవ పెరమల్ దేవాలయంలో పూజారి. ఆయన పూజారిగా విధులు నిర్వహిస్తూనే కథోలిక మతం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అలా 9 నెలలు కథోలిక మతం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కథోలిక మతంలోనికి వచ్చి జ్ఞానస్థానం తీసుకొని లాజర్ అనే కొత్త పేరును నామకరణం చేసుకున్నారు. లాజర్ అనగా మలయాళంలో దేవ సహాయం అని అర్థము. తర్వాత పెళ్లి చేసుకుని తన భార్య కూడా జ్ఞానస్థానం ఇప్పించి తెరీజమ్మ అనే పేరును పెట్టారు. అయితే ఒక బ్రాహ్మణుడై ఉండి కథోలికగా మారడాన్ని జీర్ణించుకోలేని చాలా మంది బ్రాహ్మణులు దేవ సహాయాన్ని బంధించి ఆయన శరీరం అంతా ఎరుపు నలుపు రంగు చుక్కలు పెట్టి జనాలు ఎక్కువగా ఉన్న గ్రామాల గుండా దున్నపోతపై కూర్చోబెట్టి ఆయనను ప్రతి గ్రామంలోనూ ఊరేగిస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజుల పాటు ఆయన్ని గ్రామంలో తిప్పి కొరడా దెబ్బలు కొడుతూ ఉండేవారు. అలా రోజుకి 80 కొరడా దెబ్బలు కొట్టి ఆ రంధ్రాలలో మిరపకాయల పొడి మిరియాల పొడి చల్లుతూ ఉండేవారు. ఎంత బాధనైనా కూడా దేవ సహాయం భరించారు కానీ క్రైస్తవ మతాన్ని మాత్రం వీడలేదు.